ఇర్మియా. పాపం ఇంకా సేవ ఎప్పుడు ఎడుతుమే కదండి విలాపకర్త. దానియేలు గురించి, షడ్రక్ మేషక్ అబేద్నెగోల గురించి, యెహెజ్కేలు గురించి మీరు చాలా ఘనంగా మాట్లాడతారే, వాళ్ళందరూ కూడా ఇర్మియా కన్నీటి ప్రార్థనల ఫలితంగా ఉద్భవించిన వాళ్ళే. ఒక సమాజాన్ని, ఒక తరాన్ని ప్రభావితం చేయగలిగిన మెరికల్ అంటూ తయారు చేసి వదిలాడు భూమి మీద కేవలం కన్నీటి ప్రార్థనలతో. అపోస్తుల ఎవరి పేరు చెప్పినా మనం మాట్లాడటం తక్కువే. తోమా పేరు చెప్పగానే డౌటింగ్ థామస్ అని ఎట్టకారం అనే వ్యంగ్యమానుల విదే ప్రసంగికులు కుప్పలు తెప్పలు ఉంటారు, కానీ ఆయన కన్నీరు, ఆయన రక్తం ఈరోజు మనం ఇలా ప్రభు సన్నిధిలో. ఈ భారతదేశం నుంచి కూడా పెండ్లి కుమార్తె సంఘంలో కొంతమంది వెళ్తున్నారంటే ఎవరి కష్టం అది. మోకాళ్ళ మీద ఉండగా వెనుక నుండి బల్లెపు పోటు పొడిస్తే కన్నీరు, చెమట, రక్తము కార్చి చచ్చిపోయిన ఒక అపోస్తలుడు తోమా. ఎక్కడ పుట్టాడు, ఎక్కడ పెరిగాడు, ఎవరి వెనకాల తిరిగాడు, ఎక్కడికి వచ్చి చచ్చిపోయాడు. పాపం చేస్తూ చచ్చిపోయాడా? డబ్బు కొరకు తిప్పలు పడుతూ చచ్చిపోయాడా? సుఖభోగాల అన్వేషణలో చచ్చిపోయాడా? క్రొత్త విషయములు తెలుసుకోవాలంటే సముద్ర పేరడికి వెళ్ళి అక్కడ చచ్చిపోయాడా? ఏ విధము చేతనైనా భూభాగము వేరుగా ఉన్న, దూరంగా ఉన్న అందరూ దేవుని బిడ్డలే, వీళ్ళు కూడా నా సహోదరులే, వీళ్ళ కొరకు నేను ప్రాణం పెడితే కూడా తప్పు లేదని ఆయన భారతదేశం కోసం ప్రాణం పెట్టేస్తే, ఆయన పరాయి వాడుగాను, పనికిమాలిన వాడిగాను, ప్రమాదికారిగాను అభివర్ణించడం ఏ రకమైన హృదయమో మీరు ఆలోచించాలి. ఒక్క పౌలే లేకపోతే సంఘానికి పునాదులు వేయబడే ఆ కృపను మనం ఈరోజు చూద్దామా? దేవుని మర్మములన్నిటికీ ఒక గృహ నిర్వాహకుడిగా నిలబడి నేర్పరని శిల్పకారుని వలె పునాదులు వేసిన పౌలు గారి సేవలు మరువగలమా? నేను వరుసగా చెప్తున్నాను దైవజనులు, మోషే మొదలుకొని అపోస్తుల దాకా వీళ్ళందరూ సంతోషముగా తమకు కలిగిన సమస్తమును వ్యయము చేసుకుని చివరికి తాము కూడా వ్యయమైపోయారు. ఫలితాన్ని తమకు కాదు, దేవుని రాజ్యానికి సాధించి పెట్టారు. ఇంత చేసి మీకేమీ సంపాదించుకోలేదేమండి అని అడిగితే వాళ్ళు ఇచ్చిన ఆన్సర్ ఏంటి తెలుసా? తండ్రులే కదా పిల్లల కోసం సమకూర్చాలి అన్నారు. అయ్యా, తండ్రి అనే మాట ఎంత గౌరవం కదా. మరి దేవుడు నీకు ఇచ్చిన ఆత్మీయ సంతతి కోసం నువ్వు ఏ సంపద సమకూర్చగలిగావు?